మన నవధాన్య సీడ్స్ కంపెనీ వారి చిత్రాంగి అండి, తేజ వెరైటీ. మన అడిదేరపల్లిలో పెద్దంటి రామూర్తి గారికి ఒక అరెకరానికి శాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కళ్ళలో ఉన్నాము, చూసుకోవచ్చు కాయలు ఎలా ఉన్నాయి వాళ్ళ సైజ్ చూసుకోవచ్చు. దీంతో పాటు పక్కన మన సంపంగి కూడా ఇచ్చాము. రైతు ఏమంటున్నారంటే రెండు వెరైటీతో పోల్చుకుంటే ఇది కొంచెం సైజు బాగుంది, రోగాలు తట్టుకుంటుంది, వైరస్ రాలేదు. ఇంకోటి ఏంటంటే పెరుగుదల, దాంతో పోల్చుకుంటే పెరుగుదల బాగుందండి. ఇది కొత్త వెరైటీ అని ఇచ్చినందుకు నాకు బాగా సంతోషంగా ఉంది, ఇబ్బంది అయితే లేదు. మన పక్కన మన రైతు ఉన్నాడు, రైతు మాటలు దాని గురించి తెలుసుకుందాం. సార్ ఒక్క మాట దీని గురించి చెప్పరు సార్ మీరు. సంపంగి విత్తనాలు ఇచ్చారు, దానికి చూడు 4 ప్యాకెట్లు చిత్రంగాని మా పేరు కూడా చెప్పలేదు, ఏంటి ఛాంపియన్ చేశారు వేసినాం. ఇది నల్లికి దోమకి అన్ని రకాలుగా ముడతకు కానీ అన్నిటిలో కూడా దానికంటే ఇది పుడిచి అది కూడా బాగుంది, దానికంటే ఇంకా బాగుంది. ఈ వెరైటీ బాగుంది. మొన్న వచ్చే రోజులు చెప్పారు చిత్రంగా అని చెప్పారు, ఛాంపియన్కి ఏంటని ఇచ్చారు. దానితో మంచి వెరైటీ బాగుంది, కాయ సైజు వచ్చింది, చెట్టు హైట్ వచ్చింది, బాగా పంగు వచ్చింది. సంపంగి కంటే ఇది పుడిచేయిగా ఉంది, మంచి వెరైటీ బాగుంది. సార్ మరి దీనికి పెట్టుబడి ఎలా పెట్టారండి మీరు? పెట్టుబడి వచ్చేసి చేను మామూలుగా ఎకరా 40 సెంట్లు 20 నుంచి 25 కట్టలు ఒక 6 రోజులకు 7 రోజులకు ఒకసారి మందు కొట్టారు. అంటే మినిమం వారానికి ఒకసారి మందు కొట్టారు. మన వెరైటీలు ఎలా ఉంటాయి అంటే మినిమం ఎకరానికి వచ్చేసరికి 8 నుంచి 10 కట్టల దాకా మందు కట్టలు వారం స్ప్రేయింగ్ చేసుకున్నా రైతుకు మినిమం పంట 20 నుంచి 25 క్వింటాలు మినిమం పంట రావడం జరుగుతుందండి. ఇది ఈ ఆలోచన ప్రకారం ఇప్పుడు ఉన్న దిగుబడి ఎంత అవుతుంది ఈ పంట? ఇది మొత్తం ఎకరా 40 సెంట్లు కలిపి ఇది వచ్చేసి 40 నుంచి 45 మొత్తం తోట మొత్తం. ఇప్పుడు కళ్ళలో ఉన్న కాయలండి కళ్ళలో ఉండేవి 35 చిల్లర వస్తాయి. 35 చిల్లర వస్తాయి. ఇంతవరకు ఈ కొత్తగా ఇచ్చిన వెరైటీ వరకు పొలం ఎంత ఉంటుందండి? ఇది 35-40 సెంట్లు ఉంటుంది. ఇంతవరకు ఎన్ని క్వింటాలు అవుతుంది సుమారుగా? వచ్చేసి 12 క్వింటాల దాకా రావచ్చు. ఆ నవధాన్య సీడ్స్ కంపెనీ వారి చిత్రాంగి అండి, కొత్త వెరైటీ. మన నవధాన్య సీడ్స్ కంపెనీ వారి చిత్రాంగి అండి, కొత్త వెరైటీ. ఎటువంటి రోగాలైనా నల్లినైనా బాగా తట్టుకుంటుంది. ప్రతి ఒక్క రైతు ఈ విత్తనం వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరికొద్ది రోజుల్లో ఇది బుకింగ్ రాయడం కూడా మొదలవుతుంది. ప్రతి ఒక్క రైతుకి మనం తెలియజేయడం జరుగుతుంది. నవధాన్య సీడ్స్ వారి చిత్రాంగి తేజ వెరైటీ ఇది. ఎవరికైనా కావాలి ఉంటే ముందుగా బుకింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే అది కూడా చెప్తున్నాను, ఇది కొత్త వెరైటీ అండి. మనకి మార్కెట్లో ఇవ్వడం కూడా కొద్దిగా వచ్చే సంవత్సరం విత్తనాలు ఇస్తున్నారు, కొత్త వెరైటీ అని. ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా డెవలప్ చేస్తారు వాళ్ళు. కాబట్టి కొద్దిగా వేసుకోవాలి, కొత్త రకాలు వేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆపేవా? ప్రతి ఒక్క రైతులకి మేము చెప్పేది ఒకటే, అన్ని విధాలు తట్టుకున్న వెరైటీ అండి. ప్రతి ఒక్క రైతులు మన నవధాన్య వాళ్ళు చిత్రాంగి వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి.